విశాఖలో అయోధ్య రామ మందిరం సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం సెట్ నిర్వాహకులపై 2 ఫిర్యాదులు వచ్చినట్లు విశాఖ 3 టౌన్ పోలీసులు తెలిపారు. తాజాగా విశాఖ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అన్నపూర్ణాదేవి నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతకుముందు ఆ 3 నిర్వాహకులపై భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలం వేద పండితులతో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామంటూ ఒక్కో టికెట్ 2,999 రూపాయలు నిర్వాహకులు వసూలు చేసినట్లు అన్నపూర్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరబుద్ధ గణేష్ కాకినాడ జిల్లా ఏలూరు మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వ్యక్తిని. వంగలపూడి దుర్గాబాద్ చెందిన వ్యక్తి కాకినాడ జిల్లా తుని దగ్గర అన్నవరం అనే గ్రామంలో ఉండే వ్యక్తి. ఆ వంగలపూడి దుర్గాబాద్ చెందిన వ్యక్తి చేతిలో నేను అతి దారుణంగా మోసపోయాను. గణేష్, నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు? మేళ మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం, అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ వేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ మీద లెక్కేసి చూపించాడు. కానీ నాకు ఈ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదన్యా, నాకు చెప్ప 30కి 50 ఇస్తానని చెప్పాడు. నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 32 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చాడు సుమారు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ కుంభమేళాలో సెట్ వేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ వేసి వాడుకున్నాడు. 2 నెలలుగా నాకు ఆచూకీ దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను. ఇతను ఎవరి చేతుల్లో మనం ఎవరో మోసపోకూడదు. అదేవిధంగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రత్యేక పూజల పేరుతో భక్తులను ఎత్తిన సడ్డుకోపం పెట్టిన అయోధ్య రామ మందిర సెట్ నిర్వాహకుల మీద అటు తెలంగాణలో ఉన్నటువంటి దేవాదాయ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కూడా కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే స్లీపర్ స్టాండ్ దగ్గర నుంచి పార్కింగ్, అదేవిధంగా లోపలికి ఎంట్రీ టికెట్, ఆ తర్వాత అయోధ్య భద్రాచలంలో ఉన్నటువంటి ఏవైతే కళ్యాణోత్సవ పూజలు అదే తరహా పూజలు నిర్వహిస్తాం, అదేవిధంగా అయోధ్య రామ మందిరంలో ఏ విధంగా అయితే పూజలు తాత్వికంగా జరుగుతాయో అదే స్థాయిలో ఎక్కడా జరిపిస్తామంటూ కూడా భక్తుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసిన వ్యవహారం మీద 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ఇప్పటికే భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కూడా రంగంలో దిగింది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఏవైతే భద్రాచలంలో ఉన్నటువంటి ఆస్థాన పండితులతో ప్రత్యేకంగా కళ్యాణోత్సవం పూజలు చేపిస్తామని నిర్వాహకులు ప్రచారాలు చేశారు. ఆ ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను సేకరించి పోలీసులకు సమర్పించడం జరిగింది. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలో దిగి కేసులు నమోదు చేయడంతో పాటుగా కూడా దర్యాప్తును కూడా ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ నిర్వాహకులు భద్రాచలంలో ఆస్థాన పండితులతో నిజంగా పూజలు చేస్తామని చెప్పి అక్కడ ఉన్న వారిని ఎవరైనా సంప్రదించడం జరిగిందా, అక్కడ ఆస్థాన పండితులతో వీళ్ళు ఏమైనా ఒప్పందం చేసుకున్నారా, లేకపోతే ఇంకెవరితోనైనా ఒప్పందం చేసుకుని ప్రజలకు ఈ రకంగా మాయపూరితంగా మోసపూరితంగా మాట్లాడని చెప్పి ప్రచారం చేసుకున్నారనే దాని మీద పోలీసులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే నిర్వాహకుల్లో ఉన్నటువంటి 3 ఇప్పటికే పిలిపించి విచారణ చేయడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా పోలీసులకు అదేవిధంగా దేవాదాయ శాఖ వర్గాలకు అనుమానాలు ఉన్నాయి. వాటి మీద కూడా మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అయోధ్య రామ మందిర సెట్ నిర్వహణకు సంబంధించి విశాఖలో ఏర్పాటు చేయడానికి అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు, ఎవరెవరు ఈ అనుమతులు ఇవ్వడానికి సంబంధించి సహకరించిన తర్వాత ఎన్నాళ్ళ నుంచి రామ మందిర సెట్ అనేది కొనసాగుతుంది, ఏ అంశానికి సంబంధించి ఎంతంత ఫీజు వసూలు చేశారు, కళ్యాణోత్సవం పేరిట ఇప్పటి వరకు కూడా ప్రచారం చేసి ఎంతమంది భక్తుల నుంచి ఎన్ని లక్షల రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేశారు, ఆ కలెక్షన్ డబ్బు ఏం జరుగుతుంది అనే దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఈ ఏవైతే ఇప్పటి వరకు కూడా ఈ కలెక్షన్ చేస్తున్నటువంటి అదేవిధంగా ప్రచారం చేస్తున్నటువంటి వాటికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, దేవాదాయ శాఖ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని చెప్పినట్టు కూడా హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన అరెస్టులు చేసి అయోధ్య రామ మందిరాన్ని పూర్తిగా కూడా ఆ సెట్ ను మూసేయాలని చెప్పి కూడా ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు రేపటిలోగా నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థాంక్యూ విక్రమ్.